కాలేజీలో చేరినప్పటి నుంచి తాను అనుభవించిన చిత్రవధను మౌనంగానే భరించింది రిషిత. జితేంద్రతో షేర్ చేసుకున్నా అది కొంతమేరకే. తండ్రితో చెప్పుకోలేక, అన్నతో చెప్పుకోలేక నరక యాతన పడింది. తన బాధకు అక్షర రూపం ఇచ్చింది. డైరీలోని 106 పేజీల్లో తన బాధను రాసుకుంది. ప్రతి పేజీ, ప్రతి అక్షరం నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న అరాచకాన్ని పట్టిచూపాయి. మిస్ యూ అని మెసేజ్ పెట్టడమే కాదు, తమలాంటి పరిస్థితి ఏ కూతురికి రాకూడదని దేవుణ్ణి వేడుకుంది రిషిత. ఏ తండ్రి ఇంత ప్రేమగా ప్రేమించవద్దంటూ తన ఆవేదనను వెళ్లబోసుకుంది. నవ్వు నవ్వు నవ్వు, ఈ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే కాదు, అందరినీ నవ్విస్తూ ఉంటాను. కానీ ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయింది. ఇలా వచ్చిన నన్ను నా సీనియర్స్లో కొంతమంది చదువు వైపు కాకుండా ప్రేమ వైపు లాగటానికి ప్రయత్నించారు. నేను ఆ దారిలోకి వెళ్లలేదు. నా ఆఖరి కోరిక ఒక్కటే, నా చావుకి కారణం ఎవరో వాళ్ళకి తెలుసు. వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుంటే చాలు. ఇంకా ఎవ్వరిని ఇలా నాలా బాధ పెట్టకపోతే చాలు. అమ్మా, నాన్న జాగ్రత్త. నాన్న ప్లీజ్ ఏడవకండి, నేనెప్పుడూ మీ దగ్గరలోనే ఉంటాను. అమ్మా, నువ్వు కూడా జాగ్రత్త. డిప్రెషన్ ఈజ్ నాట్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్. ఇట్ మీన్స్ యూ స్టేడ్ స్ట్రాంగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఐ లవ్ యూ మామ్, ఐ లవ్ యూ డాడ్. బాయ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అంతేకాదు, చిన్ననాటి నుంచి తాను అనుభవించిన ఒంటరితనాన్ని, తండ్రితోనే ఎక్కువ అనుబంధం ఉన్న విషయాన్ని రాసుకుంది. ఉద్యోగాలు, వ్యాపారాల్లో అమ్మా నాన్న బిజీగా ఉండటంతో స్కూల్ నుంచి వచ్చాక ఒంటరిగా ఉండేదానని, అయినా సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చాక నాన్న తన గురించి ఎక్కువ కేర్ తీసుకునేవాడని చెప్పుకుంది. నాగార్జున యూనివర్సిటీలో సీటు రావడంతో ఎంతో సంతోషించానని, కానీ చివరికి ఇక్కడ చదువుకుంటే ఇతర విషయాలే ఎక్కువగా ఉన్నాయని యూనివర్సిటీలో కులాల కంపు, చెత్త రాజకీయాలను పరోక్షంగా ప్రస్తావించింది రిషిత. తమ రూమ్మేట్స్ కన్నా అనీషానే క్లోజ్గా ఉండేదని, చివరికి ఆమె మోసం చేసిందని, చరణ్ శ్రీనివాసులను ప్రేమించమని ప్రపోజ్ చేసి కాదనేసరికి తన వ్యక్తిగత విషయాలను వాళ్లకు పంపి మోసం చేసిందని రాసుకుంది. ప్రేమ ప్రతిపాదనను ఒప్పుకోకపోవడంతో చివరికి తనకు అఫైర్స్ ఉన్నాయని ప్రచారం చేశారని బాధపడింది. ఇలాంటి విషయాలు తండ్రితో చెప్పుకోలేక మదన పడింది రిషిత. ఆ ఒత్తిడిలో చివరికి ఉసురు తీసుకుంది. ఫోకస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.